ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రకటన గ్రంథము ధ్యానించుటకు ప్రభు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. కాబట్టి అందులో ఒకే ఒక వాక్యం అన్నమాట మనము ధ్యానించుకుందాం. గతించిన ఎపిసోడ్లో మనము జయించువాని గురించి మనం మాట్లాడాం. అనేక మంది జయించు వారిని గురించి ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్పాడనమాట. జయించు వారికి ఏమేమి ఇస్తాను అట్లని. సో అప్పుడు మనం ఎలాగ జయించాలనేది ఇక్కడ చూద్దాం. అదే రీతిగా జయించువానికి ఉండే లక్షణాలు ఏంటి అని ఈ వాక్యంలో కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను, వినండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీకు పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు ప్రభా. క్లుప్తముగా ఈ యొక్క వాక్యమును ధ్యానించుకుంటుండగా మీరే మాకు సహాయం దయచేసి నడిపించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక్క మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, నేను 9th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నాకు ఒక సబ్జెక్ట్లో ఒక మాట, దాంట్లో ఒక సెంటెన్సెస్ అంటే ఒక వాక్యం దాంట్లో రాసున్నారనమాట. ఏం రాసున్నారు అంటే, కార్యసాధకుడు సుఖ దుఃఖములను లెక్క చేయడు ఇట్లని చెప్పిన అది ఒక సెంటెన్సెస్, ఏదో ఒక స్టోరీలో వచ్చిన ఒక సెంటెన్సెస్. అది నేను కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాడు. కార్యసాధకుడు సుఖదుఖములను లెక్క చేయడు, కార్యసాధకుడు సుఖదుఖములను లెక్క చేయడు అని చెప్పి తరచుగా దాన్ని చదువుతూనే ఉండేటప్పుడు ఆ వాక్యము, ఆ మాట యొక్క అర్థం ఏంటని చెప్పి చాలా గ్రహించుకోగలిగాను అన్నమాట. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానించుంటే దాదాపు కొన్ని సంవత్సరములకు ముందుగా, 40 సంవత్సరములకు ముందుగా, లేదంటే 35 నుంచి 40 సంవత్సరం లోపు చదివిన, 40 సంవత్సరములు ఉంటుందిలే, 40 సంవత్సరములకు పైగానే చదివిన ఆ యొక్క వాక్యమును, ఆ మాటను ప్రభు నాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఈ వాక్యం చదువుతుంటే అంటే ఏంటి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియల జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అంటే జయించాలి అని అంటే ఏం చేయాలంటే ప్రాక్టీస్ అంటే ఏంటి, అభ్యాసం చేయాలి. జయించుట అనేది జరిగేది ఎక్కడంటే, తరచుగా జరిగే కార్యం జయించుట అనేది ఎక్కడంటే స్పోర్ట్స్లో మాత్రమే. అంటే ఆటలలో, పరిగెత్తు పందెంలో కానీ, లేదంటే బాణం వేసే దాంట్లో కానీ, లేదంటే తుపాకీతో గుండును కాల్చే దాంట్లో కానీ, లేదంటే పలు రకములైన ఇండివిజువల్ గేమ్స్ అంటే ఈటే వీచుటలో కానీ, ఈ రకంగా అనేకమైన ఆటల పోటీలు ఉన్నాయన్నమాట. ఆ ఆటల పోటీలలో ఎవరైతే గెలవాలని తీర్మానం చేసుకుంటారో వాళ్ళు అంత ఎక్కువ అభ్యాసం చేస్తూనే ఉంటారన్నమాట. ఇంగ్లీష్లో వీటిని అథ్లెట్స్ అంటారు. అయినా కానీ జయించాలి అని తీర్మానం చేసుకున్న వ్యక్తి ఎంతో అభ్యాసం చేస్తూనే ఉంటాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్యాన్ని సాధించాలన్నాడు. కార్యసాధకుడు సుఖదుఖములను లెక్క చేయడు. ఒక కార్యమును సాధించాలి అని చెప్పి తీర్మానం చేసుకుంటే వాడు సుఖాన్ని దుఃఖాన్ని లెక్క చేయడంట. మరి పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి నీవు నేను తీసుకున్న ఆ యొక్క తీర్మానంలో మనం సుఖదుఖములను ఎంతవరకు మనం లెక్క చేస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించమంటే మన పరిస్థితి ఏందని మనకే తెలిసిపోతుంది. పరలోక రాజ్యం వెళ్ళాలి, అది మనకు ఖచ్చితంగా కావాల్సిన ఒక విషయం. అయితే ఈ లోకంలో జీవించేటప్పుడు ఎలాగో జయించుకొని పరలోక రాజ్యానికి పోయేదానికి వీలు పడుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక కార్యమును జయించుట అనేది చాలా సులభమైన పరిస్థితి. అయితే ఆ జయించుటకు తానెత్తే అభ్యాసము
అంటే దాన్ని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటారు, తమిళ్లో పైర్చి అంటారు. ఆ అభ్యాసమును ఒక వ్యక్తి తీసుకోవడం చాలా చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. తాను రన్నింగ్ రేస్ ఎత్తున్నాడంటే కాళ్ళు విరిగిపోవచ్చు, జారి పడిపోవచ్చు, లేదు దాంట్లో ఏదైనా ఒక స్ప్రెయిన్ అంటే ఏమంటారంటే దాన్ని కాలు మడతలు పడిపోవచ్చు, స్ప్రెయిన్ రావచ్చు, ముడుగు బిళ్ళలు తొలగిపోవచ్చు, అనేక కార్యములు ఉన్నాయి అందులో. అయ్యో నేను ఫస్ట్ రావాలని పరిగెత్తే అందులో మైండ్ టెన్షన్, తలలో జరిగే టెన్షన్స్, హృదయంలో జరిగే టెన్షన్, ఈ పలు రకములైన టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కానీ వీటన్నిటిని పక్కన పెట్టి నేను ఆ కార్యాన్ని సాధించాలని చెప్పి సుఖాన్ని దుఃఖాన్ని లెక్క చేయకుండా ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉంటాడనమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒలింపిక్ పోటీలో కూడా, అంటే అంతర్జాతీయ సంస్థలో జరిగే ఆ పోటీలలో కూడా ఒకడు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడంటే వాడి గోల్డ్ మెడల్ వేసి ఆ దేశపు జెండాను తన పైన కప్పుతారే కానీ ఆ తర్వాత అతన్ని మర్చిపోయేస్తారు. దానికి విలువే ఉండదు. ఒకవేళ ఉంటే ఆ దేశంలో ఉంటుందేమో, ఆ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుందేమో, ఆ యొక్క ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందేమో. అయితే అది కొంతకాలం వరకే. నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్లో ఇంకొకరికి గెలుస్తున్నాగానే అతనిది పోయి ఇతనికి వచ్చేస్తుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మనం గెలిచి పరలోక రాజ్యానికి పోయినామంటే ఆ యొక్క విజయమును ఎవ్వరు మన దగ్గర నుంచి తీసుకోలేరు. ఎల్లప్పుడూ నిరంతరమైన విజయం అన్నమాట అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్యసాధకుడు సుఖ దుఃఖములను లెక్క చేయడం చెప్పిన మాట ప్రకారము మనము సుఖమును దుఃఖమును లెక్క చేయకుండా ఆ పరలోక రాజ్యమునికి వెళ్ళుటకు, ఆ కార్యాన్ని సాధించుటకు కావాల్సిన అభ్యాసము మనము తరచుగా చేసి 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 మనము పరలోక రాజ్యానికి పోయి చేద్దాం. అందుకే ప్రభు అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. బుద్ధి లేని కన్యకలు విడవబడినారు. తిరిగి వచ్చి తలుపు తెరిచి తీసుకుపోయేదానికి ఒక ఆస్కారమే లేకుండా పోయేసింది. అలాగే అభ్యాసం చేయకపోయినామంటే మనం ఓడిపోతాం, గెలవలేము. అభ్యాసం చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా గెలుస్తాం అంతే. దాంట్లో వేరే మార్పులు ఏమేమి ఉండవు. నువ్వు ఎంతకెంతకు పరిగెత్తి ఎంతకెంతకు ప్రాక్టీస్ చేస్తావో, ఎంతకెంతకి దానికి ఒక విలువ కట్టి ఇంత అని చెప్పను వీలు పడదు. ఆ ప్రాక్టీస్, ఆ యొక్క అభ్యాసము, ఆ యొక్క పైర్చి. అదే మరి ఆ యొక్క అభ్యాసం చేసేదానికి నువ్వెత్తే ఆ యొక్క ముయర్చి అంటే ఏంది? ఆ యొక్క కష్టం, నువ్వు పడే కష్టం, ఆ యొక్క అభ్యాసానికి నువ్వు పడే కష్టం అన్నమాట. అంతా ఇంతని చెప్పనేమాలదు. చూడండి, ఈ రన్నింగ్ రేస్ ఎత్తే వాళ్ళందరూ ఒక లిమిటెడ్ డైటే తింటారన్నమాట. మనలాగా కడుపు నిండా తినలేరు. తినాలన్నా వాళ్ళకి చేరదు. ఎందుకంటే వాళ్ళు అలాగూ తిని అలవాటు అయిపోయి ఉంటారన్నమాట. అదే రీతిగా మనం తినే ఒక ఆహార పదార్థాలు వాళ్ళు తినాలంటే తినలేరు. వాళ్ళకనే ఒక ఆహార పదార్థాలు ఉంటాయి, అవి మాత్రమే వాళ్ళు తినగలరు. ఎందుకు? ఆ కార్యాన్ని వాళ్ళు సాధించాలి. కాబట్టి అది సుఖమైన దుఃఖమైన వాటిని లెక్క చేయకుండా వాళ్ళు ఏదో తిని ఆ కార్యాన్ని సాధిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి లేని కన్యకలు కూడా విడవబడేసినారు. అంతే, అయిపోయింది. ఇంకేముంది? ఇంక మళ్ళా పోలేరు. ఆ రకంగా కార్యమును సాధించాలంటే సుఖాన్ని దుఃఖాన్ని లెక్క చేయకుండా మనం ఎప్పుడు ప్రభు సన్నిధిలో కాచుకొని ఉన్నామనుకో, మనం ఖచ్చితంగా జయవంతులమే. అలాగూ జయించే వారికి ప్రభు ఏమిస్తాడంట? నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు. ఎట్లా అధికారం పొందాడంటే, మీరు మీ బైబిల్ ఎత్తి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదవండి. యేసుక్రీస్తు ఏ రకంగా తండ్రి దగ్గర అధికారం పొందుకున్నాడని ఆ యొక్క వాక్యంలో తేట తెల్లగా వ్రాయబడి ఉంది. ఆ వాక్యమును చదివి తర్వాత మళ్ళా మీరు ఈ యొక్క వాక్యమును వినండి. ఆ రకంగా యేసుక్రీస్తు తండ్రి దగ్గర అధికారం పొందుకున్నట్లు మనకి ఆయన అధికారం ఇస్తానని చెప్పాడు. చూడండి ప్రియమైన దిల్లారా, ఈ యొక్క
ప్రకటన గ్రంథంలో అనేక విధమైన అవార్డ్స్, అంటే జయించే వారికి పలు రకములైన విధములైన బహుమతులు ఇచ్చేదానికి ఆయన ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయించి ఉన్నాడు. అయితే తాను తండ్రి దగ్గర పొందుకున్నట్లు మనకి అధికారం తీసిస్తాడంట. అది ముఖ్యమైనది కదా. జీవ కిరీటం ఇస్తాడు, నిత్య కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు, మన్నాను తినిపిస్తాడు, పరలోకంలో ఉండే పలు రకములైన కార్యములను మనకిస్తున్నాడు. అయితే అధికారం అంటే ఏంది? పవర్. అటువంటి అధికారాన్నే తండ్రి దగ్గర తాను ఎట్ట పొందుకున్నాడో అలాగ మనకి ఇప్పిస్తాడంట. ఇంతకు మించి ఇంక వేరేం కావాలి? ఈ అధికారాన్ని ఎవరు మన దగ్గర నుంచి తీసేయలేరు. ఆయన వన్స్ మనకిచ్చాడంటే ఇచ్చిందే, ఇంకెవ్వరు మన దగ్గర నుంచి దాన్ని తీసుకోలేరు. అది నిరంతరమైన అధికారం మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకరీతిగా ఏ రకంగా ప్రతి ఒక్కరూ అభ్యాసం చేసి పందెములలో గెలుస్తున్నారో ఆ రీతిగానే ఆత్మకార్యంలో కూడా మన అభ్యాసం చేసి గెలిచి పరలోక రాజ్యానికి వెళ్దాం. ఇప్పుడు లోకరీతిగాన కార్యములలో ఎలాగో ఒక వ్యక్తి తన సుఖదుఖాన్ని లెక్క చేయకుండా కార్యాన్ని జయించుటకు పరిగెత్తుతున్నాడో, అలాగే మనము ఈ లోక కార్యంలో మనుషులు చేసినట్లు పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి మనం ఏమి చేయాలో అది చేసి పరలోక రాజ్యానికి పోయి చేరుదాం. ఇది శారీరక రీతిగా లోకరీతిగా జరిగే గెలుపులు. ఇదే ఆత్మీయ రీతిగా గెలుచున్నారు. ఈ విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో ప్రభు దైవంలో మనం ధ్యానించుకుందాం. కార్య సాధకుడు సుఖ దుఃఖములను లెక్క చేయడు. మనసులో ఉంచుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, కార్య సాధకుడు సుఖ దుఃఖములను లెక్క చేయడు. పరలోక రాజ్యమునకు రావాలని తీర్మానం చేస్తున్నావంటే ప్రభు చెప్పిన మాట ప్రకారము ప్రవర్తించుకుంటూ, ఆయన సన్నిధిలో కాచుకుంటూ, అభ్యాసము చేసుకుంటూ పరలోక రాజ్యమును పొందుకు. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీకు పరిశుద్ధమైన పాదములు, స్తోత్రములు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొంతసేపు ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి మీకు వందనములు ప్రభా. అనేక మందికి లేని భాగ్యం మాకు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం చూడలేక ఎంతోమంది కాలమైపోయినారు ప్రభా. అయితే కూడా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నూతన సంవత్సరంలో పెట్టినందుకై మీకు వందనములు నాయన. ఈ యొక్క వాక్యమును ధ్యానించుండగా మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడి నడిపించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. తమిళంలో ఈ పవిత్ర గ్రంథ రహస్యంలో అని చెప్పి బైబిల్ సీక్రెట్స్, ఇంగ్లీష్లో, తమిళంలో వేదத்தின் రహస్యంగల్, పరిశుద్ధ వేదத்தின் రహస్యంగల్ అని చెప్పి ఒక ఎపిసోడు తమిళ ఛానల్లో జీసస్ లవ్ వరల్డ్ వైడ్ మినిస్ట్రీ 1లో విడవడం జరిగింది. అంటే ఈ తెలుగు జీసస్ లవ్ వరల్డ్ వైడ్ మినిస్ట్రీ 3, జీసస్ లవ్ వరల్డ్ వైడ్ మినిస్ట్రీ 2 అనేది ఇంగ్లీష్. ఈ 3 భాషల్లో ఇచ్చేటప్పుడు పోయిన బైబిల్ సీక్రెట్స్ అనే ఆ యొక్క ఎపిసోడ్లోని దాదాపు 105 మంది చూస్తున్నారన్నమాట ఈ ఛానల్స్ని. ఎందుకని చెప్తున్నానంటే, ఇది నేను చాలా గొప్పగా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదో, ఈ ఛానల్స్ని చూసేదాని వల్ల ప్రభు యొక్క వాక్యం చాలా మంది దగ్గరికి వెళ్తుంది. వాళ్ళందరూ మారు మనసు పొంది పరలోక రాజ్యానికి రావాలనేది నా వాంఛ. ఈ యొక్క సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఈ యొక్క వాక్యములను అనేక మందికి పంపించి, అనేక మంది చూసి దీనివలన లాభము పొంది పరలోక రాజ్యానికి వచ్చేదానికి మీరు కూడా ఇందులో ఒక పాలిభాగస్తులుగా ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ.